శ్రీమాత్రే నమ. భగవద్బంధుడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్ట నమస్కారాలు. ఈరోజు చెప్పబోయే విషయం ఏమిటంటే కనుక హోలీ పండగ, కామదహనము, సింహరాశి నందు కేతుగ్రహస్య సంపూర్ణ చంద్రగ్రహణం వస్తుంది కదా, ఆ గ్రహణం కోసం చెప్పుతూ ఉన్నాను. ఏంటంటే కనుక 2వ తారీఖు అంటే కనుక సోమవారం రోజున సాయంకాలము 5:45 పౌర్ణమి గడియలు ప్రారంభమవుతూ ఉంటాయి. తెల్లవారి మరుసటి రోజు 3వ తారీఖు 5 గంటలకి పౌర్ణమి గడియలు సంపూర్ణమవుతూ ఉంటాయి. కావున సూర్యోదయం చతుర్దశి ఉంది. కావున మనమందరం కూడా కామదహనము 2వ తారీఖు రాత్రిపూట కామదహనము 2 తారీఖు నైట్ కాముని కాలుస్తూ ఉంటాము. 3వ తారీఖు గ్రహణం ఉన్నందువల్ల, ఎందుకంటే కనుక చంద్రుడు కూడా దేవుడే కావున ఈ రోజున హోలీ పండగ రంగులు ఆడటము చేయకూడదు. 4వ తారీఖు యథావిధిగా హోలీ పండగ జరుపుకోండి. 3వ తారీఖు పుబ్బా నక్షత్రం సింహరాశి నందు కేతుగ్రహస్య చంద్రగ్రహణం ఉంది. కావున ఈ గ్రహణానికి ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో, పుబ్బా నక్షత్రం వారు ఉన్నారో, కొన్ని రాశులు కూడా బాగలేదు, ఇంతకుముందు వీడియోలో అప్లోడ్ చేశారు, బాలేదు, వారు ఖచ్చితంగా దానం ఇవ్వాలి. ఏం దానం ఇవ్వాలి అంటే కనుక ఈ రోజున చంద్రగ్రహణం కనుక చంద్రుడు కేతువుతో సంభవిస్తూ ఉన్నాడు. కావున ఉలువలు కిలంబావు, బియ్యం కిలంబావు, ఒక రాగి పాత్ర నందు చంద్రుని ప్రతిబింబము, నాగదేవుని ప్రతిబింబము, రాగి పాత్ర నందు చంద్రుని ప్రతిబింబం పెట్టి నాగపడి ప్రతిబింబం పెట్టేసి అందులో నెయ్యి పోసి పెట్టేసి తెల్లవారి 4వ తారీఖు నాడు వీటితోని తాంబూల దక్షిణాలతోని పంతులు గారికి దానం ఇవ్వాలి. ఎవరు చేసుకున్నా మంచిదే. మళ్ళీ చెప్పుతూ ఉన్నాను, ఏంటంటే కనుక ఖచ్చితంగా ఈ రోజున ఎవరైనా సరే మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఆరాధిస్తూ ఉంటే కనుక మంచి రిజల్ట్ వస్తూ ఉంటుంది. 3వ తారీఖు రాత్రి కాలం నందు అవకాశం ఉన్నవారు దేవతామూర్తులు నీటికి శుభ్రపరచుకోండి. ఒకవేళ కనుక అవకాశం లేని వారు మరుసటి రోజు మొత్తం నీటిగా శుభ్రపరచుకోండి. దర్భగడ్డ ఉంటుంది కదా, అది ఇంటి గుమ్మానికి 5 పోగులు చొప్పున దారంతో కట్టేసి ఇంటి ద్వారబంధానికి కట్టండి. అంతేకాకుండా ప్రతి నిలువుండే పదార్థాలలో కొద్దిగా దర్భపుల్ల వేసి పెట్టండి. అన్నిట్లో కూడా నిలువుండే పచ్చళ్ళు కానీ, మనం తినే పదార్థాల్లో బియ్యంలో కానీ, నీళ్ళలో కానీ అన్నిట్లో వేసుకోవడానికి తప్పు ఉండదు. కావున ప్రతి ఒక్కరు కూడా కామదహనము 2వ తారీఖు నాడు, 3వ తారీఖు నాడు సంపూర్ణ చంద్రగ్రహణము, అంతేకాకుండా 4వ తారీఖు నాడు హోలీ పండగ, గస్తోద్వయ చంద్రగ్రహము. కావున ఈ గ్రహణం నందు ప్రతి ఒక్కరు కూడా మెయిన్ పుబ్బా నక్షత్రం సింహరాశి వారు మొట్టమొదటిగా పాటించాలి. అంతేకాకుండా మిగతా 4 రాశులు బాగున్నాయి, మిగతా రాశులు బాలేవు, వారు కూడా జప మంత్రాలు స్మరించండి. లలితా సహస్రనామ కానీ, విష్ణు సహస్రనామ కానీ, లేకుంటే కనుక ఒక గురువు దగ్గర మంత్ర దీక్షను తీసుకొని చదివినా కూడా మంచి ఫలితం వస్తూ ఉంటుందన్నమాట. ఈ రోజున ఆ దైవానుగ్రహము కృపా కటాక్షాల అందరిపై ఉండాలి. అన్ని విధాలుగా ఆరోగ్యాలు ప్రసాదించనిపించి ఆ భగవంతుడిని మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను. అంతేకాకుండా మనం మధ్యాహ్నం 2 గంటలలోపే భోజన కార్యక్రమాలు ముగించుకోవాలి. గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, ఆరోగ్యపరమైన సమస్యతో బాధపడుతున్న వారు సాయంకాలం 4 గంటల వరకు లిక్విడ్ పదార్థాలు స్వీకరించండి. అంటే కనుక కొబ్బరి బొండము, జ్యూస్ అయినా సరే, ఏవైనా సరే లిక్విడ్లు ఉన్న పదార్థాలు స్వీకరించవచ్చు. 5 తర్వాత 7 గంటల వరకు ఎలాంటి పానాలు కూడా స్వీకరించకూడదు. కావున ప్రతి ఒక్కరికి కూడా ఆ జగన్మాత కృపా కటాక్షాలని చెప్పేసి మనసా వాచా కర్మలను ధ్యానిస్తూ ఉన్నాను. గ్రహణం తెల్లారి కూడా మనము శివాలయాల్లో అభిషేకాలు, అర్చనలు, శివ దర్శనము, విష్ణు దర్శనం చేసుకోవడం, అమ్మవారి దర్శనం చేసుకోవడము చాలా శ్రేయస్కరము. శ్రీమాత్రే నమః.